తెలంగాణలో ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా చూసింది. బీజేపీ ఊహించిన విధంగా దూసుకుపోతుంది. 8 స్థానాలలో ఇప్పటికే బీజేపీ ఆధిక్యంలో ఉంది. మరో 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అర్జన్ ఉంది. చెరొక స్థానంలో ఎంఐఎం అండ్ బీఆర్ఎస్ రెండు కూడా ఆధిక్యంలో ఉన్నాయి. మల్కాజ్గిరి, చేవేళ్ల, సికింద్రాబాద్లో బీజేపీ ఇప్పటికే లీడ్లో కొనసాగుతుంది. మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఆధిక్యంలో ఉంది. భువనగిరి, నల్గొండ, ఖమ్మం, జహీరాబాద్, పెద్దపల్లి, మహబాద్, వరంగల్, నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. హైదరాబాద్లో ఎంఐఎం లీడ్లో ఉంది. మెదక్లో బీఆర్ఎస్ స్వల్ప లీడ్లో ఉంది. మొత్తం మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఓవైపు కూటమికి జోష్నందిస్తుంటే ఇటు తెలంగాణలో కూడాను భారతీయ జనతా పార్టీ కొంత బూస్టింగ్ ఇచ్చినాయి అని చెప్పుకోవచ్చు. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు, మేడబోయిన శ్రీనివాస్ గారు. ఏంటి మీరు మెదక్ ఇన్ఛార్జ్గా ఉన్నారు, మెదక్లో ఏంటి పరిస్థితి? బీఆర్ఎస్ కొంత లీడ్ కనిపిస్తుంది కదా. వాస్తవానికి ఏంటి అని అంటే బీఆర్ఎస్ లీడ్లో ఉంటుంది అని అంటే అక్కడ వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు బీఆర్ఎస్ వాళ్ళవి మొత్తం మెదక్ నుంచి ఉన్నాయి కాబట్టి కొంచెం చెప్పుకోవచ్చు. కానీ మేము చాలా కష్టపడ్డాం. మా అభ్యర్థి కూడా మా ముదిరాజు కమ్యూనిటీకి చెందినవాడు కాబట్టి మేము చాలా కష్టపడ్డాం. తనకు కూడా బాగానే ఉంటుంది అని చెప్పేసి మేము అనుకున్నాము. ఇంకా పోతే ఇదేంటి మన బీజేపీకి వచ్చేసరికి ఏంది అని అంటే అతను ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు. రఘునందనరావు కూడా చాలా ఫాస్ట్గానే వెళ్ళాడు. కాకపోతే ఏంది అని అంటే అది వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు కాబట్టి బీఆర్ఎస్ లీడ్లో ఉండడానికి కొంచెం ఛాన్స్ ఉన్నది.